హాయ్ ఎవ్రీవన్. ఈరోజు చూస్తున్నారు కదా, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ నృత్య యానివర్సరీ జరిగిందండి. నృత్య యానివర్సరీలో అండ్ తర్వాత రిజిస్ట్రేషన్ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రిజిస్ట్రేషన్ కౌంటర్ పెట్టారండి సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ వాళ్ళు. చూస్తున్నారు కదా, ఇక్కడ స్పాట్ రిజిస్ట్రేషన్, గూగుల్ ఫామ్ రిజిస్ట్రేషన్ అని పెట్టారండి. డీటెయిల్స్ ఎట్లా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. శ్రీనివాస్ గారు కూడా సార్ కూడా కొద్దిగా హెల్ప్ చేశారు మాకు. చీఫ్ గెస్ట్ కూడా వచ్చారు, చీఫ్ గెస్ట్ వచ్చి చేశారు. చూస్తున్నారు కదా. అది మీరు కూరగాయల మొక్కలు కావచ్చు, లేదా మన ఫారెస్ట్రీ కావచ్చు, లేదా పంటలు కావచ్చు, మొక్కలు పెంచడంతో ఆ మొక్కం కూడా ఒక జీవే కదా అది. సో దాన్ని పెంచడం ద్వారా అది మాట్లాడదు, కానీ అది మనకు ఫలం ఇస్తుంది. అది ఒక చాలా మంచి అనుబంధం. పిల్లలకి దాని గురించి తెలియచేయడం చాలా చాలా అవసరం. ఈ మధ్య కాలంలో టెక్నాలజీ ఎక్కువైపోయి, ఇప్పుడే మేడం చెప్తున్నట్టు రైస్ ఎక్కడి నుంచి వస్తుందంటే సూపర్ మార్కెట్ నుంచి వస్తుంది, కూరగాయలు ఎక్కడి నుంచి వస్తుందంటే అలాగా కాకుండా వాళ్ళకి యాక్చువల్లీ సోర్స్ ఏంటి, సో అది ఎట్లా పెంచాలి, ఒక పంట పండించాలంటే రైతు ఎంత కష్టపడతాడు, ఆ రైతు కష్టానికి ఆ పర్యావరణం కూడా సహకరిస్తేనే ఆ పంట మన చేతికి వస్తుంది. మీకు అందరికీ తెలిసే ఉంది, ఒకసారి వేసిన పంటకి ఏదైనా వరదో లేదా వర్షం రాకపోయినా ఏదైనా ఇబ్బంది జరిగితే పంటలు మొత్తం నాశనం అయిపోతాయి. సో అటువంటి క్లిష్టకర పరిస్థితి నుంచి అన్నదాత ఈరోజు మనకు అన్నం పండించి పంపిస్తారు. ఆ అన్నాన్ని మనం తింటున్నప్పుడు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పడం ఎంత ఇంపార్టెంట్ అంటే, అది పిల్లలకి తెలియాలంటే మీరు చేస్తున్న ఈ కృషి చాలా ఇంపార్టెంట్. దీనివల్ల పిల్లలకి ఓహో కూరగాయ రావాలంటే ఇంత పని చేయాలా, మనం బీజం వేసిన 3-4 నెలల తర్వాత వచ్చే కూరగాయలు, ఆ 3-4 నెలలు కంపల్సరీగా మీరు దాన్ని పోషించాలి, రోజు నీళ్లు పెట్టాలి, అక్కడ ఏమైనా మళ్ళీ పురుగులు ఏమైనా వచ్చే చూడాలి, అంత చూసి దాన్ని పోషిస్తేనే అది 4 నెలల తర్వాత ఒక కూరగాయలు ఇస్తుంది. అది ఆ పిల్లలకి తెలియజేయడం, నెక్స్ట్ జనరేషన్కి తెలియడం చాలా చాలా అవసరము. దాంట్లో మీరు చేస్తున్న కృషి కేవలం కూరగాయలకు మీ హాబీగా చేసుకుంటున్నారు, కానీ ఇది భావి తరాలకు ఎంతో మంచి నిదర్శనంగా ఒక లెసన్గా నిలుస్తుందని నేను భావిస్తున్నాను. ఈరోజు కూడా ఇక్కడికి వచ్చిన కార్యక్రమం ఉద్దేశం కూడా అదే. మీరు ఏదైతే చేస్తున్న టెర్రస్ గార్డెన్, ఇది కేవలం మీకోసమే కాదు, ఇది మీరు సమాజం కోసం చేస్తున్నారు, పర్యావరణం చేస్తున్నారు. కాబట్టి దీంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. సో ఈ ఫ్యూచర్ జనరేషన్స్ దీని గురించి తెలియచేసే విధానంలో టెర్రస్ గార్డెన్ సొసైటీ ఏదైతే ఉన్నారో, సిటీ టెర్రస్ గార్డెన్ సొసైటీ, మీ ద్వారా కొన్ని కాంపిటీషన్స్ కూడా చేస్తూ మోటివేట్ చేయాలని కోరుకుంటున్నాను. నాకు అక్కడక్కడ సిటీ గార్డెన్ టీం అక్కడక్కడ కలుస్తూ ఉంటారు, వాళ్ళందరూ చక్కగా కాంపిటీషన్ చేస్తూ కూరగాయల్లోనే గణేషన్ చేయడము, కూరగాయల్లోనే చాలా మంచి మంచి కళాకృతులు చేయడం అని చేస్తున్నారు. చాలా అభినందనదాయకము. ఇది మనం ఎంత ప్రోత్సహిస్తే ఈ ఆర్ట్తో పాటు మన రెస్పాన్సిబిలిటీని కూడా గుర్తు చేసిన వాళ్ళు అవుతాము. నెక్స్ట్ జనరేషన్ దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి చాలా ఉపయోగం ఉంటుంది. మనం చేయలేదనుకోండి, టెర్రస్ గార్డెన్లో మీరు చేయకపోతే మీకు బయట తీసేసుకోవచ్చు, కానీ ఒక జనరేషన్ ఈ లెసన్ని మర్చిపోతుంది. ఇప్పుడు అమ్మగారు చేశారని కొంతమంది చెప్తున్నారు, అమ్మ మీరే మాకు ఆదర్శం, మీరు చేశారని. ఇప్పుడు ఆవిడ చేశారు కాబట్టి మీరందరూ చేస్తున్నారు. ఇప్పుడు మీరందరూ చేస్తున్నారు కాబట్టి మరింతమంది ముందుకి నెక్స్ట్ జనరేషన్ కంటిన్యూ చేస్తుంది. ఆ రోజు అమ్మగారు చేయలేకపోయి ఉంటే మీరు ఈరోజు చేసేవాళ్ళు కాదేమో. సో మీరు చేయలేకపోతే నెక్స్ట్ వాళ్ళు చేస్తారో తెలియదు. అందుకే ఆ కంటిన్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏం దేశాన్ని కాపాడడానికి, ఇది సమాజానికి సేవ చేయడానికి అందరూ బార్డర్కి వెళ్ళి పోడాల్సిన అవసరం లేదు, అందరూ ప్రణాళికలు చేయాల్సిన అవసరం లేదు. కానీ మనం చేసే చిన్న ఒక మంచి ఉద్దేశం, ఒక మంచి కార్యక్రమం, ఒక మంచి ఆలోచన సమాజానికి ఎంత చక్కగా మార్గదర్శనం ఇస్తుందనే దానికి ఇదే ఒక నిదర్శనం అమ్మ. సో మీకు హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. మీరందరూ ఇంత చక్కగా ఇటువంటి కార్యక్రమం చేస్తూ ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తున్నారు. మీ స్థాయిలో సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ ప్రతి ఒక్క సభ్యులకి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా నా జిల్లాకి వస్తే ఎన్టీఆర్ జిల్లా ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ జరుగుతూ ఉండాలి, ప్రోత్సహిస్తూ ఉండాలి. అందుకే ఈ మన పెద్ద వచ్చి పిలిచిన వెంటనే కంపల్సరీ వస్తాం, మీరు చేయండి అని చెప్పాము. ఇదేంటంటే ప్రతి ఒక్కరిని నేర్చుకోవాలా. మనకు ఇంట్లో ఇప్పుడు కొంతమంది చెప్తారు, నేను చేయలేను, అక్కడ స్థలం లేదు, మన దగ్గర ల్యాండ్ లేదు, అది ఇది చెప్తారు. మీరు చేస్తున్నారు కదా, అందరికీ ల్యాండ్ అవసరం లేదు, మనసు ఉంటే చాలు వస్తుంది. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ విల్ బి ఎ వే. ఇక్కడ చూస్తున్నాను కళాకృతులు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. మనం వాటర్ తాగాక లేదా అని చెడిపోయాక లేదా అది పని బయట పడేస్తాం వాటర్ బాటిల్ని. ఇక్కడ ఎంత చక్కగా వాళ్ళని కళాకృతిగా చేసి జింక పిల్లలు చేశారు, మంచి పూల కొండలు చేశారు, ఎంత చక్కగా ప్లే ఎక్విప్మెంట్స్ చేసి పెట్టారు. అంటే మన క్రియేటివ్గా ఆలోచిస్తే కంపల్సరీగా ప్రతి దానికి మనకు సొల్యూషన్ దొరుకుతుంది. ఇది కేవలం ఇదే కాదు, మీరు ఇది చేస్తున్నప్పుడు పిల్లలు చూస్తుంటారు కదా, వాళ్ళకి ఇంకా కొంచెం మంచి ఆలోచనలు వస్తాయి. నేను ఇలా చేయొచ్చు కదా అని వాళ్ళకి మరింత ఆలోచనలు వస్తాయి. దీనివల్ల ఏదో మీకు ఇది అయిపోతుంది మనం చేసేది చివరికి అనుకోకండి. ఇది చేయడం వల్ల కంపల్సరీగా నెక్స్ట్ జనరేషన్స్కి ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండా ఎన్నో ఐడియాలు వస్తాయి. ఇప్పుడు మీరు వేస్ట్ వాటర్ బాటిల్ని ఇట్లా చేయొచ్చు అని ఆలోచిస్తారు, వాళ్ళు ఇంకొకటి ఆలోచిస్తారు, ఓకే వేరే వేస్ట్ పేపరు, వేస్ట్ క్లాత్స్,
అలాగే వేస్ట్ ప్లాస్టిక్ వేరే ఏదైతే ఈ డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయో అవన్నీ ఇంకెలా వాడచ్చు, వాళ్ళకి ఇంకొక ఐడియా వస్తుంది. అదే ఐడియా రావడానికి ఇదే స్టార్టింగ్ పాయింట్. సో అందుకే మనం ఇప్పుడు ఇంత ఎవరేషన్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్, మొబైల్స్, శాటిలైట్స్ ఇవన్నీ వచ్చాయంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి? జస్ట్ ఏమీ లేని చోటు నుంచి. ఓకే, సో ప్రతిదీ కూడా అంతే. ఇది అంచెలంచెలుగా ఎదగడము, ఆ స్టెప్ బై స్టెప్ ఇన్నోవేషన్స్లో మీరు చేస్తున్న ఈ చిన్న కళాకృతులు అయితే ఉన్నాయి, ఇది మీ పిల్లలకి అలాగే సమాజానికి కూడా మంచి ఆదర్శంగా ఉంటాయి. ఇటువంటి కార్యక్రమంలో వీలైతే ఎగ్జిబిషన్స్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది. ఇలాంటివి అందరికీ ఇన్వైట్ చేసి అన్నీ ఇంకా ఏ రకంగా చేసి ఉంటారు నాకు తెలిసి. అటువంటి ఎగ్జిబిషన్ పెట్టి ముందుకు తీసుకెళ్తే ఇంకా బాగుంటుందని ఈ సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. సిటీజీని మంచిగా పూలతోనూ అలాగే పండ్లతోనూ డెకరేట్ కూడా చేస్తున్నారు. చాలా చక్కగా అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఆ ముగ్గేసిన వాళ్ళు కూడా అందరికీ అభినందనలు. అట్లాగే ఈరోజు సండే మీరేనా? గుడ్ అమ్మా. సో సండే అయినప్పటికీ మీరందరూ వచ్చారు కదా, ఇది ఇంట్రెస్ట్. యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్. సో మీ ఇంట్రెస్ట్కి గౌరవం ఇస్తూ నేను ఇక్కడికి వచ్చాను ఈరోజు. ఎందుకంటే ఇక్కడ మీరు ఇంతమంది కదా, ఇంకా ముగ్గురున్నా కూడా నేను వస్తాను. ఎందుకు? ఆ ముగ్గురే సమాజానికి ఆదర్శంగా ఉంటారు. ఆ ముగ్గురు ఆలోచన సో 30,000 మందిని 3 లక్షల మందిని మార్చే సత్తా ఉంటుంది దానికి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అటువంటిది కాబట్టి ఇక్కడ నంబర్ ఇంపార్టెంట్ కాదు, ఆ ఆలోచన ఇంపార్టెంట్. ఆలోచన మీలో ఉన్నందుకు మీ అందరికీ అభినందనలు. మీతో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు, నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు నేను కూడా చాలా నేర్చుకున్నాను. ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు వెళ్ళి పిల్లలతో చేయిస్తాను ఇది మళ్ళీ నేను ఇంట్లో. సో కాబట్టి ఇటువంటి ఒక మంచి కార్యక్రమం చేస్తున్న ఆ సిటీ టెర్రస్ గార్డెన్ సభ్యులందరికీ, మెంబర్స్ అందరికీ, దానికి పునాది వేసి ప్రోత్సహిస్తున్న అమ్మగారికి, పైన పెద్దలందరికీ, ప్రోత్సహిస్తున్న మీ అందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సిటీ. ఈ సందర్భంగా 5 సంవత్సరాల పసి బాలికగా ఉన్నటువంటి ఈ సిటీజీ విజయవాడ ఈ రోజు నుంచి ఇంతింతై ఒటుడింతై అన్నట్లుగా వివిధ శాఖోపశాఖలుగా కాదు, మొక్కలు మాత్రమే కలిపిన బంధాలన్నమాట ఇవన్నీ కూడా. ఈరోజు ఇంతమంది కలిసాం, ఎవరెవరు ఎక్కడ ఉండడం కూడా తెలియదు, బట్ ఒక కుటుంబం కన్నా ఎక్కువగా కలిసిపోయి ఉన్నాం. సో ఒక మంచి పని, ఒక సమాజంలో ఒక మంచి మార్పు తీసుకురావాలంటే ఒక మంచి ఆలోచన నుంచి మొదలవుతుంది అనమాట. సో ఏంటంటే ఇప్పుడు మన శ్రీనివాస్ సార్ గారు అందరికీ తెలుసు. సో ఆయన సుప్రీంకోర్టు లాయర్ అనమాట. సో ఏంటంటే అందరూ బాగుండాలి, మనం ఏం తింటామో అది మన ఇంటి మీద మనమే పండించుకోవాలని ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకొని, యాక్చువల్లీ ఏంటంటే గవర్నమెంట్స్ మనకు కొంత చేస్తాయి, కొన్ని ఆర్గనైజేషన్స్ కొన్ని చేస్తాయి, కానీ ఒక చిన్న మార్పు, అది కూడా ఒక మంచి మార్పు అనేది మన ఇంటి నుంచి మన నుంచే మొదలవ్వాలి. దాన్ని ఖచ్చితంగా అందరూ ఫాలో అవుతారు నిజాయితీగా చేసేదైతే. సో హర్కరే గారు 2019 స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో జస్ట్ ఒక 20 to 80 మెంబర్స్ తో స్టార్ట్ అయిన ఈ పునాది అక్కడ పడింది అనమాట. సో ఆ తర్వాత సరోజ గారు దాన్ని సబ్ గ్రూప్స్ కూడా ఉండాలి అనేసి మనకు హైదరాబాద్ మాత్రమే కాకుండా ఇవన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో యాజ్ ఎ గార్డెనర్స్ గా మన ఇంటికి ఏం కావాలి, మన ఇంట్లో ఏ మొక్కలు పెంచాలి, ఏది ఏ సీజన్ కి ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఫస్ట్ సార్కి అండ్ మేడం మాత్రమే తెలుస్తాయి. దానికి తగ్గట్టుగానే అవి ఎక్కడ దొరుకుతాయి. ఎందుకంటే మామూలు విషయం కాదు, ఎందుకంటే ఇన్ని వేల మంది, ఆల్మోస్ట్ 80+ గ్రూప్స్, నియర్లీ 100కి వచ్చేస్తున్నాం మనం. ఆల్మోస్ట్ 80,000 మెంబర్స్ కూడా మనం ఉన్నాం. ఇంతమందిని సాటిస్ఫై చేస్తూ ముందుకు కదలాలి అని అంటే చాలా చాలా రిస్క్తో కూడుకున్న పని అనమాట. ప్రతి ఒక్కటి కూడా ఆ ఇద్దరు మాత్రమే డిసైడ్ చేసుకొని ఏది ఎక్కడ ఎలా ఎంత తక్కువ దొరుకుతుంది చూసుకుని, అది కూడా తక్కువ దొరుకుతుంది అంటే క్వాలిటీ లేకుండా కాదు, మంచి క్వాలిటీ కూడా ఉండాలి. సో అదంతా గ్యాదర్ చేసుకొని మన గ్రూప్స్ ఆర్డర్స్ తీసుకొని రైట్ టైంకి మనకి చేరాలి. ఎందుకంటే ఇప్పుడు సామాన్లు సరుకులు మనకి ఎలా అయినా ఎప్పుడైనా వస్తాయి, కానీ ఒక మొక్క రైట్ టైంకి మనకి చేరకపోతే అది చేసి కూడా వేస్ట్ అయిపోతుంది. సో అలాంటిది, ఎందుకంటే మనకు ఆ టైంకి మనకు మొక్కలు అందుతున్నాయి, మనం డిస్ట్రిబ్యూషన్ పెట్టేసుకుంటున్నాం అనేది ఒక ఎత్తు అయితే, అక్కడ దాకా మనకు వస్తుందంటే దాని వెనక ఎంత జరుగుతుంది అనేది పక్క నుండి మేము చూస్తాం కాబట్టి మాకు తెలుసు అనమాట. సో అందుకని ప్రతి ఒక్కరి సపోర్ట్ ఇందులో ఉండాలి. ఇక్కడ అందరూ ఎవరు పెద్దవాళ్ళం కాదు, ఎవరు చిన్నవాళ్ళం కాదు, అందరూ కలిసి చేసుకునేది అనమాట ఇది. సో వీలైనంత ఎక్కువ మందిని ఇక్కడ ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయాలి. ఇంకా సార్ చెప్పారు గైడెన్స్ సిస్టమ్ అనేది ఉండాలి అనేసి. సో మొక్కలతో పాటుగా ఇప్పుడు ఏమవుతుందంటే మనం చాలా ఎదుగుతున్నాం. ఎంత ఎదుగుతున్నామంటే కనిపించిన ప్రతి చిన్న భూభాగం కూడా కాంక్రీట్తో నింపేస్తున్నాం. సో దానివల్ల ఏమవుతుంది, ఈ లగ్జరీ అపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనకు ఒక ఫెసిలిటీస్ ఇస్తాయి, కానీ మనకు మన ప్రాణానికి అవసరమైన ఒక మంచి ఆక్సిజన్ మాత్రం మనకు మొక్క మాత్రమే ఇస్తుంది. సో
వెంచర్స్ డెవలప్ అవ్వాలి, అపార్ట్మెంట్స్ డెవలప్ అవ్వాలి, కార్పొరేషన్ కల్చర్ డెవలప్ అవ్వాలి. కానీ అట్ ద సేమ్ టైం దాంతో పాటుగా మనకి ఇప్పుడు వెంచర్స్ వేస్తున్నారు, ప్రతి వెంచర్లో ఒక పార్క్ ఉండేలాగా చూడాలి. ఎందుకంటే టెర్రస్ గార్డెన్స్గా మనకి మొక్క ఎంత ఇంపార్టెంటో మనకి బాగా తెలుసు. సో మన ఇంట్లో మాత్రమే మొక్కలు ఉండటం కాదు, మన ఏరియా అంతా కూడా మొక్కలు ఉండేలాగా చూడాలన్నమాట. ఇప్పుడు రోడ్ డివైడర్స్లో హైవేలో వేస్తున్నారు, సంవత్సరాల తరబడి మొక్కలన్నీ కొట్టేస్తున్నారు. ఏంటంటే మనకు హ్యూమన్ లైఫ్ అంటే ఒక రకమైన స్ట్రెస్తో కూడుకున్న లైఫ్, అది అందరికీ తెలుసు. మనం ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతామో మనలో ఉన్న గుడ్ బ్యాక్టీరియా అనేది అంతా చనిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మనలో గుడ్ బ్యాక్టీరియా చనిపోతుందో ఆటోమేటిక్గా బ్యాడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుండడం వల్ల రకరకాల సైకోసోమాటిక్ డిసీజెస్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో గార్డెనింగ్ అంటేనే ఒక థెరపీ. ఒక గ్రీనరీ అనేది మనలో ఖచ్చితంగా ఒక హ్యాపీ హార్మోన్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. అది ఏజ్తో సంబంధం లేదు దానికి. కాబట్టి వీలైనంత మొక్కలు పెంచే ప్రయత్నించండి. అది ఇంటి మీద మాత్రమే కాదు, మీ ఏరియా అంతా కూడా. ఎందుకంటే ఒక పెరిగే మొక్క మన ఇంటి మీద మొక్కలైనా మన ఇంట్లో వాతావరణాన్ని ఎలా ఎన్హాన్స్ చేస్తాయి మీకు తెలుసు. ఆల్మోస్ట్ 5 to 10 degrees మన టెంపరేచర్స్ తగ్గిస్తూ ఉంటాయి. అండ్ మంచి మన ఇంటిని ఒక ఆక్సిజన్ హబ్ లాగా మార్చేస్తూ ఉంటాయి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి. అండ్ మొక్కలు పెంచమన్నది ఇప్పుడు డివైడర్స్లో చూస్తున్న మహాగని సంథింగ్ మొక్కలు వేసేస్తున్నారు. ఏంటంటే దాని మీద ఒక పక్షి వాళ్ళదు, ఏ పక్షి గూడు పెట్టుకోదు. అలాంటి మొక్కలు మనకు అవసరం లేదు. ఎందుకంటే మన క్లైమేట్ సెట్ అయిన మన నేటివ్ వెరైటీ ప్లాంట్స్ ఉన్నాయి. అవి కనుక మనం ఎంకరేజ్ చేసుకోగలిగితే మన నేలకి మన వాతావరణానికి అవి సెట్ అయి ఉంటాయి. కాబట్టి ఎందుకంటే మనకి పెస్ట్కి అగెనిస్ట్గా ఫైట్ చేసే ఇది ఉంటుంది. మనకు మన క్లైమేట్లో ఉన్న ఎలాంటి స్ట్రెస్కైనా తట్టుకొని మంచిగా నిలబడతాయి. సో అలాంటివి పెంచగలిగితే మనకు బయోడైవర్సిటీ సిస్టమ్ అనేది మనం ఫామ్ చేసినట్టే అవుతాం. ఎందుకంటే ఈ ఎన్విరాన్మెంట్ అంతా కూడా మనం ఒక్కడనే బతకమని కాదు, మనతో పాటుగా పక్షులు కానీ, మొక్కలు కానీ, అండ్ చిన్న చిన్న జంతువులు కానీ, చేపలు కానీ, ఇవన్నీ మనతో సమానంగా వాటి పని అవి చేసుకుంటూ చక్కగా ఉండడం వల్ల ఇప్పుడు హ్యూమన్ లైఫ్ అనేది ఇంత బాగుంది. సో వాటిని కాపాడుకోవడం కూడా మన బాధ్యత అది కూడా. సో ఎందుకంటే రేపు ఫ్యూచర్ జనరేషన్ మన పిల్లలు. సో మన పిల్లలకి డబ్బు అంతా ఆస్తులంతా ఇవ్వమని చెప్పట్లేదు, ఇవ్వద్దు అని కూడా చెప్పట్లేదు. బట్ మన పిల్లలకి, మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి మనం ఇవ్వాల్సింది ఒక మంచి నీళ్ళు, ప్యూర్ వాటర్, ఒక ఫ్రెష్ ఎయిర్, మన ప్లానెట్ కోసం ఒక ఫర్టైల్ సాయిల్. ఇది కనుక మనం ఇవ్వగలిగితే డెఫినెట్గా మన వాతావరణం అనేది బాగుంటుంది అనమాట. సో ఒక మొక్క, ఎందుకంటే ఇప్పుడు మనం చూసినాము పెస్ట్లో చేస్తున్నాయి, చాలా మంది పెస్ట్లు భయపడే మొక్కలు పెంచడం మానేస్తూ ఉంటారు. అంటే బయట ఒక 1 రూపాయలు పెడితే దొరకట్లేదు అనుకుంటారు. సో ఏ మొక్కకైనా ఫస్ట్ సాయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత కంటైనర్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ఎలా ఒక్కొక్క స్టేజ్లో ఎదిగే ప్రాసెస్లో మనకు ఎలాంటి న్యూట్రియన్స్, ఎంజైమ్స్, మినరల్స్ అనేవి అవసరం అవుతూ ఉంటాయో, అట్ ద సేమ్ టైం మన మొక్కకు కూడా కొన్ని రకాల మైక్రో మైక్రో న్యూట్రియన్స్ అనేవి చాలా చాలా అవసరం అవుతూ ఉంటాయి అన్నమాట. మనకి ఏంటంటే ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్ ఇవన్నీ కూడా గాలి నేల నుంచి మనకు అందుతాయి, మొక్కకు అందుతాయి. ఆ తర్వాత వచ్చేసి మనకు ఎన్పీకే, నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్, అండ్ ఆ తర్వాత కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, ఇవి 6 కూడా మనకు మైక్రో న్యూట్రియన్స్ అవుతాయి అన్నమాట. ఇవి మొక్కకు కొంచెం ఎక్కువగా అవసరం అవుతాయి. ఆ తర్వాత చూసుకుంటే మనకు మైక్రో న్యూట్రియన్స్ ఉన్నాయి, అది జింక్ కానీ, ఐరన్ కానీ, తర్వాత మాలిబ్డినం కానీ, మ్యాంగనీస్ కానీ, కాపర్ కానీ, ఇవన్నీ కూడా మొక్కకు తక్కువ అవసరం అవుతాయి, బట్ కంపల్సరీ కావాలి. ఇప్పుడు సింపుల్గా చూడాలంటే ఇప్పుడు దానిమ్మ వేసిన వాళ్ళు తెలుసు, కొన్ని కాయలు నిలువుగా స్ప్లిట్ అవుతాయి, కొన్ని అడ్డంగా స్ప్లిట్ అవుతూ ఉంటాయి. అదైతే నిలువుగా స్ప్లిట్ అయితే మనకి బోరాన్ డెఫిషియన్సీ అంటాం, అడ్డంగా స్ప్లిట్ అయితే మనకి కాల్షియం డెఫిషియన్సీ అంటాం. సో ఏం లేదు, ఒక చిన్న లాజిక్ అనమాట. మిద్దెతోట అనేది నాట్ ఏ హ్యూజ్ సబ్జెక్ట్. చిన్న మెలకువలు తెలిస్తే దానంత ఈజీ ఇంకొకటి లేదు. సో మిద్దె తోటలు చేస్తున్న వాళ్ళైనా, కొత్తగా మొదలు పెడుతున్న వాళ్ళైనా, ఆల్రెడీ చేస్తున్న వాళ్ళని చూసి మీరు ఇన్స్పైర్గా ఫీల్ అవ్వండి. బట్ వాళ్ళతో కంపారిజన్ మనం పెట్టుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు పెంచిన మొక్కలన్నీ మనం పెంచేయాలని అస్సలు వెళ్ళొద్దు. మన ఇంట్లో ఏం తింటాం, మనం ఏం చేయాలి, మనలో ఏం పెరుగుతాయి అవి చూసుకొని వేసుకోవడం మంచిది అనమాట. సో లంచ్ టైం అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. మొన్న మధ్యలో చూసుకుంటారు.